నమస్తే. స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు చేను చిలక కార్యక్రమానికి స్వాగతం. చేను చిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి శుభాభివందనాలు. ఈరోజు చేను చిలక కార్యక్రమంలో తేనెటీగల పెంపకం, యాజమాన్య పద్ధతుల గురించి బీ కీపింగ్ డివిజన్ డైరెక్టర్ పైడి రవీంద్ర కుమార్ ద్వారా తెలుసుకుందాం. రైతులకు ఆర్థిక పరంగా, మనుషులకు ఆరోగ్యపరంగా మేలు చేసే కీటకాలలో తేనెటీగలు ప్రముఖ పాత్రను పోషిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ తేనెటీగల నుంచి తేనె, మైనం, పుప్పొడి మరియు ప్రొపోలిన్ అనే ఉప ఉత్పత్తులను మనం పొందవచ్చు. తేనెటీగలు అందించే తేనె మానవులకు సమతుల ఆహారాన్ని అందించడమే కాకుండా కాస్మెటిక్స్ మరియు కొన్ని రకాల ఉపయోగకర ఉత్పత్తుల్లో వినియోగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాల్సి వస్తే వివిధ పంటల్లో పంటల నాణ్యతతో పాటుగా పరపరాగ సంపర్కం కలిగి అధిక దిగుబడులను పొందే అవకాశం మనం తేనెటీగల ద్వారా పొందవచ్చు. వీటిల్లో కొండ తేనెటీగలు, సన్న విసనకర్ర తేనెటీగలు, పుట్ట తేనెటీగలు, ఐరోపా తేనెటీగలు ముఖ్యమైనవి. తేనెటీగల పెంపకం, యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు మంచి అవగాహన కల్పిస్తూ రైతు స్థాయిలో తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ విశేష కృషి చేస్తున్న ఎన్ఐఆర్డి బీ కీపింగ్ డైరెక్టర్ పైడి రవీంద్ర కుమార్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు తేనెటీగల పెంపకం ఎందుకు చేపట్టాలి, దీని ఆవశ్యకత ఏమిటి, రైతులకి ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది దాని మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా తేనెటీగలు అనేది సృష్టికి మిత్ర పురుగు. అలాగే సృష్టిలో ముఖ్యమైన వ్యక్తి రైతు. రైతు యొక్క పంట దిగుబడి పెరగాలంటే తేనెటీగలు ముఖ్యంగా ఉండాలి. పంట దిగుబడి ఏ విధంగా పెరుగుతుంది? మీరు ఎంత వ్యవసాయ పద్ధతులు కావచ్చు, మంచి పెట్టుబడి కావచ్చు, మంచి విత్తనం కావచ్చు, మంచి నీటిపారుదల వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ ఉన్న పంట బాగా పెరిగిన తర్వాత పూత దశకు వచ్చిన తర్వాత ఆ పువ్వు కాస్త కాయ కింద మారాలి, లేకపోతే ఒక విత్తనాభివృద్ధి జరగాలి. ఇవన్నీ జరగాలంటే పువ్వు కాస్త ఫలదీకరణ చెందాలంటే దాంట్లో మనకి పాలినేషన్, దాన్నే పరపరా సంపర్కం అంటాం. ఆ పరపరా సంపర్కం జరగని ఏడల ఆ పువ్వులు ఫలదీకరణ చెందవు, తద్వారా పంట దిగుబడి రాదు. జనరల్గా మనకి సృష్టిలో గాలి ద్వారా కావచ్చు, అలాగే తూనీగలు కావచ్చు, అలాగే సీతాకోక చిలుకలు కావచ్చు, అలాగే ఇతరత్ర మిత్ర పురుగుల ద్వారా మనకి పరపరా సంపర్కం జరుగుతూ ఉంటుంది. కానీ సృష్టి మొత్తంలో కూడా 80% పాలినేషన్ అనేది తేనెటీగల ద్వారా జరుగుతుంది. 80% అనగానే మీరు ఒక్కసారి రైతాంగ మిత్రులు అందరూ కూడా, రైతు బంధువులు, రైతు మిత్రులు, రైతు సోదరులు అందరూ కూడా ముఖ్యంగా ఆలోచించవలసింది ఏంటంటే తేనెటీగలు రైతుకి ఎంత మేలు చేస్తున్నాయి అన్న దాని మీద మనం ఎక్కువగా ఆలోచించాలి. అందుకనే తేనెటీగలు మేము సృష్టికి మిత్ర పురుగు అని చెప్తూ ఉంటాము. అందుకు ముఖ్యంగా రైతు ఈ తేనెటీగల పరిశ్రమ విరివిగా మనం సపోర్ట్ చేయాలి. వాళ్ళని మన పంట ప్రాంతాలను పెట్టుకునే విధంగా మనం ప్రోత్సహించాల్సి ఉంటుంది. కానీ చాలామంది రైతుల్లో, పర్టికులర్గా మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మేము ఎంకరేజ్ చేస్తున్నాము. కానీ రైతు ఇక్కడ తేనె పరిశ్రమ వలన మనకి పంట ప్రాంతాల్లో పెట్టడం వలన రైతు మిస్అండర్స్టాండింగ్ ఏం జరుగుతుంది, అపోహతో ఏం చేస్తున్నారంటే పువ్వులు వడిలిపోతున్నాయి, పువ్వుల్లో బలం పోతుంది, పువ్వులు రాలిపోతున్నాయి, లేదా ఏదో ఒక వ్యాధి వచ్చి రాలిపోతుంది, ఇటువంటి అపోహతో ఉన్నారు. తేనెటీగలు మీరు పెట్టినా పెట్టకపోయినా నేచురల్లో తేనెటీగలు తిరుగుతూనే ఉంటాయి. తేనెటీగలు ఎటువంటి వైరస్ కానీ, ఎటువంటి హాని చేసే ఎటువంటి వ్యాధులు కానీ ఇటువంటి స్ప్రెడ్ చేసే అవకాశం లేదు. ఒకవేళ స్ప్రెడ్ చేస్తుంది మీకు అపోహ ఉంటే సృష్టి ఎప్పుడూ కూడా మనకి నాశనం అయిపోయేది. ప్రపంచం మొత్తం కూడా తేనెటీగల సంతతి 40% పడిపోయింది. ఎందుకు 40% పడిపోయిందంటే మనం విరివిగా వాడుతున్న పురుగు మందుల అవశేషాలు. ఈ పురుగు మందులు మీరు స్ప్రే చేయడం కావచ్చు, నీళ్ళలో పెట్టినవి కావచ్చు, చెట్ల మీద జల్లుతున్నవి కావచ్చు, వీటి వలన పూత రాలే దశలో కావచ్చు, మొగ్గ దశలో కావచ్చు, పండ్ల మీద కొడుతున్న ఇవి కావచ్చు, మీరు ఎక్కడైనా సరే ఈ విరివిగా వాడుతున్న పురుగు మందుల వలన ఈ మిత్రపురుగు తేనెటీగతో పాటు ఇతరత్ర మిత్రపురుగును మనం చంపుకోవడం జరుగుతుంది. తద్వారా రైతుకి తీరని నష్టం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది రెంట్కి కూడా తీసుకుంటున్నారు. దానికి మొగ్గ దశ నుంచి కాయ తయారయ్యే టైం వరకు కూడా
ఈ రెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సీడ్ కంపెనీస్ కొన్ని ఇప్పటికే రెంట్లు తీసుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో ఇది ఇంకా మరీ గడ్డుకు పరిస్థితి ఎదుర్కొంటే మీరు రైతులు రెంట్కి పే చేసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ముందుగా మేలుకొని ఈ తేనె పరిశ్రమదారులు అందరూ కూడా మీరు చేపట్టవచ్చు, లేకపోతే తేనె పరిశ్రమదారులు కూడా మన గ్రామీణ ప్రాంతాలకు ఆహ్వానించి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీగానే మన పంట ప్రాంతాలను పెట్టే విధంగా మీరు అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. తేనె పరిశ్రమ దాన్ని స్థాపించుకోవడానికి మనకున్న వనరులు, ఆర్థిక సహాయాలు, వాతావరణ పరిస్థితులు, పంటలు, వీటి గురించి కూడా కొద్దిగా మనం డిస్కస్ చేసుకుందాం. ఈ పరిశ్రమ పెట్టుకోవడానికి కావాల్సిన శిక్షణ అనేది ఇక్కడ సాంకేతిక కేంద్రం, తేనెటీగల సాంకేతిక కేంద్రం, రాష్ట్రీయ గ్రామీణాభివృద్ధి సంస్థ రాజేంద్ర నగర్లో ఉంది. ఇక్కడికి ఎవరైనా వచ్చి కమర్షియల్ కోర్సెస్ అంటే ఒక పరిశ్రమ పెట్టుకోవడానికి కావాల్సిన కోర్స్, సర్టిఫికేట్ కోర్స్ అనేది ఇక్కడ ఆ కోర్సులో జాయిన్ అయ్యి శిక్షణ తీసుకోవచ్చు. ఈ పరిశ్రమని విరిగా అభివృద్ధి చెందాలంటే మనకు అనుకూలంగా ఉన్న పంటల ప్రాంతాలు సెలెక్ట్ చేసుకుని సంవత్సరానికి 4 నుంచి 5 ప్రాంతాలు సెలెక్ట్ చేసుకుని ఆ ప్రాంతానికి మనం బాక్స్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుని మనం వారానికి 10 రోజులకు ఒకసారి వెళ్ళి చూసుకుంటే సరిపోతుంది. కానీ తేనె తీసేటప్పుడు ప్లస్ మైగ్రేట్ చేసేటప్పుడు మాత్రమే ఎక్కువ మంది మనుషులు అవసరం ఉంటారు ఈ పరిశ్రమలో. మొట్టమొదటిగా అందరూ తెలుసుకోవాల్సింది చాలా విలువైన ఉత్పత్తి, చాలా ఖరీదైన ఉత్పత్తి. మొట్టమొదటి ఉత్పత్తి ఏంటంటే తేనెటీగల ద్వారా రాజాహారం, దాన్నే రాయల్ జెల్లీ అంటారు. పేర్లోనే రాయల్ అని ఉంటుంది, దాన్నే రాజాహారం అంటాము. అది రాణి యొక్క ఆహారం. అలాగే లార్వా దశలో అంటే లద్దె దశలో ఉన్న వాటికి ఆహారంగా దీన్ని బీస్ ప్రొడ్యూస్ చేసి దాంట్లో ఫీడ్ చేస్తూ ఉంటుంది. ఆహారం కూడా మనం సేకరించి దానికి కూడా సెపరేట్ టెక్నాలజీ ఉంది. దానికి 10 రోజుల కోర్స్ అనేది శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అదొక మెయిన్ ప్రధాన ఉత్పత్తి తేనెటీగల ద్వారా. రెండోది విలువైన ఉత్పత్తి ఏంటంటే పుప్పొడి రేణువులు. జలంగా పుప్పొడి రేణువులు మనకి పంట ప్రాంతాలు మొగ్గ దశలో విచ్చుకున్న తర్వాత పువ్వుల నుంచి పుప్పొడి రేణువులు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ పుప్పొడి రేణువులు తేనెటీగలకి ఆహారంగా సేకరించి దాన్ని పట్టు గదుల్లో దాస్తూ ఉంటాయి. పొలిన్ ట్రాప్ అంటే పుప్పుని సేకరించే ఆ ట్రాప్ అనేది మనం ఎంట్రన్స్ దగ్గర పెట్టడం వలన ఆ పుప్పొడిని తేనెటీగల కాళ్ళకి పెట్టి తీసుకొచ్చినప్పుడు ఆ ట్రాప్లో రాలి జారిపడి దాంట్లో ట్రాప్లో కలెక్ట్ చేయడం జరుగుతుంటుంది. అది కూడా మనం సేకరించి మనిషికి ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఉపయోగిస్తూ ఉంటారు. అది పుప్పొడి అనేది యాంటీలస్, యాంటీకోల్, బి కాంప్లెక్స్, విటమిన్ ఏ, సిడిఈ, బీపీ, కొలెస్ట్రాల్ ఇన్ని రకాలుగా ఉపయోగిస్తారు. కాబట్టి ఇది బాడీ పెయిన్స్కి, నీ పెయిన్స్కి, హిమోగ్లోబిన్ % పెరగడానికి, ఒబిసిటీకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యాంటీ ఏజింగ్ కాంపోనెంట్ కూడా మనం వాడుకోవచ్చు. అందుకని పుప్పొడిని విరివిగా మనకి మార్కెట్లో కూడా ఇప్పుడు ప్రజల అవగాహన పెరిగింది, ఎక్కువగా కన్జంప్షన్ కూడా పెరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో చాలా డిమాండబుల్ ప్రొడక్ట్ ఇది ఇండియాలో. రాయల్ చిల్లీ అండ్ పుప్పొడి రెండు కూడా రాబోయే రోజుల్లో చాలా డిమాండబుల్ ప్రొడక్ట్. కాబట్టి దీంట్లో తగిన శిక్షణ తీసుకుని అదనపు ఆదాయం కింద కూడా మనం ఇది టేకప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూడవ ప్రొడక్ట్, మూడవది వచ్చి తేనె. తేనె అంటే ఏంటి అసలు ఎవరికి ఏం తెలుసు? తేనె గురించి ఏం తెలుసు? చాలామందికి 95% ఇండియాలో తేనె ఎంత కల్తీ జరుగుతుందో 90% కన్జ్యూమర్కి తేనె అంటే ఏంటో తెలియదు, దానికి ఉన్న గుణాలు ఏంటో కూడా తెలియదు. అసలు తేనె అనేది పువ్వుల్లో ఉండే మకరందపు గ్రంథుల్లో మకరందం ప్రొడ్యూస్ అవుతుంది పువ్వుల్లో. ఆ మకరందం తేనెటీగల యొక్క ఆహారం, స్వీట్ లిక్విడ్. అది ఆహారాన్ని సేకరించేటప్పుడు ఆ మకరందాన్ని సక్ చేసి తేనె తన స్టమక్లో ఉన్న హనీ శాక్ అనే తేనె సంచి అంటాము, ఆ తేనె సంచిలో నింపుకొని ట్రావెల్ చేస్తూ తీసుకొచ్చి పట్టులో గదుల్లో నింపుతూ ఉంటుంది. ఆ నింపినప్పుడు ఆ తేనెటీగలు తన ఒంటి నుంచి కొన్ని రకాల ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేసి ఆ మకరందంలో కలిపి దాన్ని గదుల్లో దాస్తూ ఉంటుంది. అందుకనే ఆ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఆ ఎంజైమ్స్ రియాక్షన్స్ వలన మకరందంలో ఉన్న సాలిడ్ షుగర్స్ అన్ని కరిగిపోయి మనిషికి ఆరోగ్యానికి మేలు చేసే విధంగా మారి డైల్యూటెడ్ షుగర్స్ కింద కన్వర్ట్ చేసి మనకి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఆ తేనె అనేది గదుల్లో దాచిన తర్వాత తేనెటీగలు అన్నీ కూడా రెక్కలు ఆపరేట్ చేస్తూ మకరందంలోంచి తేమ శాతాన్ని 22 నుంచి 18-16% తగ్గిస్తూ ఉంటుంది. దాంట్లో ఎవాపరేషన్ ప్రక్రియ ద్వారా పట్టులో ఉన్న మకరందా నుంచి తేమ శాతం తగ్గించి
గదులు మూసేస్తూ ఉంటాయి. అది తేనె అంటాము. ఆ తేనె సేకరించే విధానం మీరు ఇందాక చూశారు. ఆ పట్టు పిండకుండా, ఈగలను చంపకుండా పరికరాలను ఉపయోగిస్తూ ఎక్స్ట్రాక్టర్ ద్వారా తేనె సేకరిస్తారు. అటువంటి తేనెని జాగ్రత్తగా సేకరించి దాన్ని ప్యాక్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. ఈ ప్రక్రియలో మీకు ఎటువంటి కల్తీ అనేది జరగదు. ఒక కెమికలేషన్ జరగకూడదు. తీసిన తర్వాత దాంట్లో ఎటువంటి అడల్టరేటివ్స్ కానీ, కలరింగ్ కానీ, టేస్ట్నెస్ కానీ, ఫ్లేవర్స్ కానీ, లేదా నిలవ పెట్టడానికి కెమికల్స్ కానీ ఇటువంటి ఏమీ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా పువ్వుల నుంచి సేకరించిన తేనెని అదే విధంగా మనం ఇవ్వడం అనేది ప్రజలకి ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన ప్రకృతిని డిమాండ్ చేయడం మొదలెట్టిన నుంచి ఎవరో ఒకరు మధ్యలో మీడియేటర్స్, ట్రేడర్స్ వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మీ అవసరాల కోసం తయారు చేసే విధానాన్ని అవలంబించి మీకు చెడు చేస్తూ ఉంటారు, మీ ఆరోగ్యం చెడు చేస్తూ ఉంటారు. తేనె గడ్డగట్టడం. తేనె గడ్డగట్టడం చాలామంది కొంతమంది చూడరు, కొంతమంది తెలియదు. అది నెయ్యిలాగా లేదా కొబ్బరి నూనెలాగా పేరుకుపోవడం అంటారు. అంటే పలుకుల్లాగా, రవ్వలాగా, లేకపోతే మన సైంటిఫికల్గా మాట్లాడుకుంటే గ్రాన్యులైజేషన్ ఆర్ క్రిస్టలైజేషన్ అంటాం. తేనె గడ్డగట్టడం సహజ గుణం. అది ఈరోజు గడ్డగడుతుందా, లేదా 10 సంవత్సరాల గడ్డగడుతుందా, లేదా 5 సంవత్సరాల గడ్డగడుతుందా అనేది మన చేతిలో ఉండదు. అది లోయర్ టెంపరేచర్ ఆల్సో లీడ్స్ ద గ్రాన్యులేషన్ అంటాము. అంటే చలికాలం కానీ టెంపరేచర్ పడిపోయినప్పుడు గడ్డగట్టే తత్వం పెరుగుతూ ఉంటుంది. అలాగే ఇది దాంట్లో ఉన్న ఈ షుగర్స్ సాచురేషన్ స్టేజ్ దగ్గరలో ఉన్నప్పుడు, తేమ శాతం తక్కువగా ఉన్నప్పుడు ఇది గడ్డగట్టే తత్వం మారుతూ ఉంటుంది. ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయకుండా యాజ్ మచ్ యాజ్ రైతు కలెక్ట్ చేసిన తేనె అలాగే తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆర్గానిక్ హనీ. ఆర్గానిక్ హనీ ఏంటి? అసలు తేనెని ఆర్గానిక్ హనీ అనొచ్చా, లేకపోతే ఆర్గానిక్ పేరు పెట్టి అమ్మొచ్చా, దానికి అంత ప్రైస్ ఉండొచ్చా అనేది కూడా చాలా అపోహలు ఉన్నాయి. మొక్కల్లో ఉండే మకరందపు గ్రంథుల ద్వారా మకరందంలోకి ఈ పురుగు మందుల అవశేషం అనేది చాలా తక్కువగా చేరుతుంది. దీన్ని ఆర్గానిక్ పేరు చెప్పి ప్రజలు మోసం చేయాల్సిన అవసరం లేదు. తేనె అనేది ఆర్గానిక్ కిందే మనం డిక్లేర్ చేసుకోవచ్చు. తేనెటీగల పెంపకంలో కొన్ని రకాల పుష్ప పండ్ల తోటల్లో పెంచేందుకు పూర్తి అనుకూలం. వివిధ రకాల పుష్పాల్లో లభించే పుప్పొడి మకరందం ఈ తేనెటీగలకు ఆహారం. పుప్పొడి మకరందం అందించే మొక్కలు, పూల తోటలు, పండ్ల తోటలు, ఔషధ మొక్కలు ఉన్న తోటల్లో ఈ తేనెటీగలను నిరభ్యంతరంగా పెంచుకోవచ్చు. ఈ తేనెటీగలను సంచార పద్ధతుల్లో కూడా పెంచవచ్చు. నిమ్మ, నారింజ, బత్తాయి, జీడి, మామిడి, అరటి, పుచ్చ, రేగు, చింత, జామ తోటలతో పాటుగా కూరగాయల తోటల్లో, అట్లాగే పొద్దుతిరుగుడు, ఆవాలు, నువ్వులు, కుసుమలు, చామంతి, బంతి, ఉత్తరేణి, కలబంద తోటల్లో ఈ తేనెటీగలను పెంచితే రైతులకు అధిక లాభాలను పొందే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించబోయే స్థలంలో తగినన్ని పుష్పజాతులు ఉన్నట్లయితే తేనెటీగల పెంపకం సక్రమంగా ఉంటుంది. మంచి నాణ్యతా ప్రమాణ తేనె పొందే వీలు కూడా అధికంగా ఉంటుంది. మరింతగా మనం ఎన్ఐఆర్డి డైరెక్టర్ పైడి రవీంద్ర కుమార్ ద్వారా తేనెటీగల పెంపకం గురించి వివరంగా తెలుసుకుందాం. రాయల్ జెల్లీ. రాయల్ జెల్లీ అనేది వర్కర్ బీస్ పర్టికులర్ వయసులో మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ప్రొడ్యూస్ చేసిన రాయల్ జెల్లీ మదర్ మిల్క్ అంటాము. నర్సింగ్ బీస్ ప్రొడ్యూస్ చేసిన మదర్ మిల్క్ని రాణి యొక్క ఆహారం ప్లస్ లార్వాకి ఫుడ్ కింద పెడతాయి. లద్దె దశలో ఉన్నప్పుడు దాని ఆహారం కింద గదులను నింపుతూ ఉంటుంది. దీనికి కూడా మనం సెపరేట్గా సాంకేతికత ద్వారా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రాయల్ జెల్లీ అనేది నెయ్యిలాగా తిక్కి లిక్విడ్గా ఉంటుంది, పేస్ట్ లాగా ఉంటుంది. దీన్ని యాక్చువల్గా సేకరించిన వెంటనే కూడా మనం ఓపెన్ వెదర్లో ఉంచకూడదు. ఇది -డిగ్రీస్లో ఫ్రీజీ కండిషన్లో స్టోర్ చేసి ఉంచాలి. ఇది చాలా వాల్యుబుల్ థింగ్. అది పేస్ట్ ఫామ్లో, రా ఫామ్లో కిలో 14,000 రూపాయల దాకా ఉంటుంది. అలాగే తేనెకి ఎక్స్పైరీ ఉంటుందా లేదా? యాక్చువల్ తేనెటీగలు తన ఆహారం సేకరించిన తర్వాత, అంటే మకరందాన్ని సేకరించిన తేనె కింద కన్వర్ట్ చేసి గదుల్లో రాబోయే అవసరాల కోసం, రాబోయే రోజుల్లో పంట కాలం అయిపోయిన తర్వాత దాని పిల్లలకి తనకి ఆహారం దొరకదు కాబట్టి పట్టులో దాచుకుని గది మూసేస్తుంది. ఒకసారి మూసిన తర్వాత తేనె పట్టులో తేనె ఖరాబ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అలాగే అటువంటి తేనెని మనం శాస్త్రీయ పద్ధతుల్లో తేనె సేకరించి సరైన పద్ధతిలో నిల్వ చేయడం వలన తేనెకి ఎక్స్పైరీ లేదండి. ఆయుర్వేదం ప్రకారం మనకి తేనెని చీకటి కొట్టంలో పెట్టేసి 3 సంవత్సరాల తర్వాత బయటికి తీసి మెడిసిన్ లాగా ఇస్తారు. అందుకని తేనె నిల్వ చేసే కొద్ది కూడా నల్లబడిపోతుంది. తెల్లగా ఉన్న తేనె కూడా నల్లబడిపోతుంది, ఎర్రగా ఉన్న తేనె నల్లబడిపోతుంది, పసుపు రంగులో ఉన్న తేనె కూడా దాన్ని వయసు పెరిగే కొద్ది, అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నిలబెట్టే కొద్ది కూడా తేనె
నల్లబడిపోతుంది. నల్లబడిన తేనె మెడిసిన్ వాల్యూ పెరుగుతుంది, మినరల్ వాల్యూస్ పెరుగుతుంది, హార్ట్ పేషెంట్ చాలా మంచిది అది. తర్వాత దాని వాల్యూ కూడా పెరుగుతుంది. రంగు, రుచి, వాసన చిక్కదనం మారవచ్చు, కానీ నల్లబడిన తేనె ఆరోగ్యపరంగా చాలా మంచిది. ఇది ఆయుర్వేదం ప్రకారం కూడా మనకి ఈ విషయాలన్నీ అందుబాటులోకి ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం కూడా మనకి తెలుస్తూ ఉంది. అలాగే తేనెకి ఎక్స్పైరీ లేదని చెప్తారు. 4000 సంవత్సరాల క్రితం ఉన్న పిరమిడ్స్, మమ్మీస్ పక్కన ఉన్న తేనె కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ మధ్యకాలంలో. అందుకని తేనెకి అనేది ఎక్స్పైరీ జరగదు, ఎక్స్పైరీ ఉండదు. మన ఇండియన్ ఫుడ్ యాక్ట్ ప్రకారం ఏదన్నా తినే ఆహార పదార్థాలను బయటికి మార్కెట్లో రిలీజ్ చేసినప్పుడు యాజ్ ఇండియన్ ఫుడ్ యాక్ట్ ప్రకారం బెస్ట్ బిఫోర్ కావచ్చు, లేదా ఎన్ని రోజులు వాడాలి అనేది బెస్ట్ ప్యాకింగ్ డేట్స్, బెస్ట్ బిఫోర్ డేట్స్ కంపల్సరీ మెన్షన్ చేయడం జరుగుతుంది. కానీ తేనె అనేది ఎక్స్పైరీ ఉండదు. ఎటువంటి కల్తీ జరగకుండా నేచురల్గా కలెక్ట్ చేసిన తేనె ఎప్పుడు కూడా ఎట్టి బస్సులో పాడవదు. అలాగే చాలామంది అటవీ ప్రాంతంలో తేనె ఉత్పత్తి చేసేవాళ్ళు తేనెని సేకరించి దాన్ని ఫిల్టర్ చేయడం కోసం అని చెప్పేసి వేడి చేస్తూ ఉంటారు. అందుకని ఎవరు కూడా తేనెని వేడి చేయకూడదు. వేడి చేసే పద్ధతి ఏంటంటే స్టీమ్ బాయిలింగ్ ద్వారా, ఇండైరెక్ట్ హీటింగ్ మెథడ్ ద్వారా మాత్రమే దాన్ని హీట్ చేసి దాన్ని ఫిల్టర్ చేయడం. ఎందుకు హీట్ చేస్తారు? ఫిల్టర్ చేయాలంటే తేనె చిక్కగా ఉంటుంది కాబట్టి, ఆ ఫిల్టర్ చేయాలంటే 10 మైక్రాన్స్ 30 మైక్రాన్స్ క్లాత్లో ఫిల్టర్ చేయాలంటే తేనె పలచబడాలి కాబట్టి, అది స్టీమ్ బాయిలింగ్ మెథడ్ ద్వారా బాయిల్ చేసి ఫిల్టర్ చేసి దానికి 3 రోజుల తర్వాత కూల్ అయిన తర్వాత అప్పుడు మనం ప్యాక్ చేయాల్సిన అవసరం ఉంది. అంతే తప్పించి ఎవరు కూడా తేనెని వేడి చేసి డైరెక్ట్గా వేడి చేయడం మాత్రమే మంచి పద్ధతి కాదు. తేనెపట్టు మైనం. ఆ మైనం అనేది తేనెటీగలు తన ఒంటి నుంచి పర్టికులర్ వయసులో ఆ పొట్ట మీద, అంటే బాటమ్ ఆఫ్ అబ్డామిన్, పొట్ట అడుగు భాగాన దానికి 4 pairs ఆఫ్ వ్యాక్స్ గ్లాండ్స్ ఉంటాయి. 4 జతల వ్యాక్స్ గ్లాండ్స్ ఉంటాయి. ఆ వ్యాక్స్ గ్లాండ్స్ ద్వారా ఈ మైనం ఉత్పత్తి జరుగుతుంది. పర్టికులర్ వయసులో మాత్రమే. రాయల్ జెల్లీ కూడా పర్టికులర్ వయసులో ఉత్పత్తి అవుతుంది. తర్వాత తేనెపట్టు మైనం కూడా పర్టికులర్ వయసులో మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఆ పర్టికులర్ వయసులో ఈ వ్యాక్స్ గ్లాండ్స్ ద్వారా మైనం అనేది ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఆ మైనాన్ని తేనెటీగలు పట్టు గదులు కట్టుకోవడానికి, పట్టులు గదుల యొక్క తేనె నింపిందని మూసివేయడానికి, అలాగే లద్దె దశ తర్వాత పిపా దశకు మారిన తర్వాత ఆ గదులు మూయడానికి, అలాగే ఎక్కడన్నా పగుళ్ళు కానీ ఎక్కడన్నా ఉన్న మూసివేయడానికి ఈ మైనాన్ని విరివిగా వాడుతూ ఉంటాయి తేనెటీగలు. మనం తేనె సేకరించేటప్పుడు తర్వాత కొన్ని ఎక్కువ రోజులు, అంటే ఒక పట్టు నుంచి తేనె సేకరించినప్పుడు మీకు అటవీ ప్రాంతంలో స్క్వీజింగ్ చేస్తారు, అంటే పిండి వేస్తారు, పిండి బయట పడేస్తూ ఉంటారు. అటువంటి ఆ పిప్పిని, అంటే ఆ వేస్ట్ బయట పడేయకుండా దాన్ని కరిగించి ఫిల్టర్ చేస్తే మీకు ఇటువంటి మంచి క్వాలిటీ వ్యాక్స్ బయటకు వస్తుంది. ఈ వ్యాక్స్ని మనం విరివిగా దీనికి కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయి. మీకు క్రాక్ క్రీమ్, లిప్స్టిక్స్, లిప్ గార్డ్స్, బాడీ వ్యాక్సినేషన్ అండ్ కమర్షియల్గా పాలిషింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఆర్టిషన్స్ కావచ్చు, గోల్డ్ స్మిత్లో కావచ్చు, పాలిషింగ్ చేసే ఇండస్ట్రీస్లో ఎక్కువ వాడుతూ ఉంటారు. అలాగే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో, మెడిసిన్స్లో కూడా ఈ వ్యాక్సిన్స్ కొన్ని రకాల మెడిసిన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో కూడా విరివిగా వాడుతూ ఉంటారు. ఇది కూడా చాలా విలువైన ఉత్పత్తి. జనరల్గా మనకి తేనె పెట్టెలు వ్యాక్స్ అనేది తక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. ఎందుకంటే ఒక పట్టు నుంచి తేనె తీసిన తర్వాత ఆ పట్టుని మనం పాడు చేయకుండా మళ్ళీ బాక్స్లో పెడతాము. అలాగా ఆ పట్టుని మనం విరివిగా 1.5 నుంచి 2.5 సంవత్సరాల వరకు కంటిన్యూస్గా మనకి సేమ్ అదే పట్టుని మనం రిపీటెడ్గా వాడుకోవచ్చు. నల్లబడిపోయిన తర్వాత దాంట్లో గట్టిబడిపోయిన తర్వాత మాత్రమే ఆ పట్టుని కరిగించి వ్యాక్స్ని పట్టుని కట్ చేసి వ్యాక్స్ని కరిగించి మనం ఇటువంటి వాల్యుబుల్ క్వాలిటీ వ్యాక్స్ని మనం సేకరించవచ్చు. ఇది కూడా ఆయుర్వేదంలో కావచ్చు, యునానీలో కావచ్చు, కాస్మెటిక్స్లో కావచ్చు, కమర్షియల్ యాక్టివిటీస్లో కావచ్చు, చాలా చోట్ల విరిగా వాడుతూ ఉంటారు. ఇది కూడా మెడిసినల్ వాల్యూ ప్రాపర్టీస్ ఉన్న మైనం. ఈ 5వ ఉత్పత్తి ఏంటంటే ప్రొపాలిష్. దీన్నే బీ గ్లూ అంటారు. కొన్ని చెట్ల కాండాల నుంచి కానీ, ఆ పువ్వులు మొగ్గ దశలో ఉన్నప్పుడు ఆకులు కాండాల నుంచి కానీ, చెట్లు నరికిన తర్వాత కొన్ని గమ్మింగ్ లిక్విడ్ కారుతూ ఉంటే వాటి నుంచి కానీ, ఈ గమ్ లాంటి మెటీరియల్ని తిక్కి ఉన్న గ్లూని కలెక్ట్ చేసి దాంట్లో ఈ ప్రొపాలిష్, దాన్ని ప్రొపాలిష్ అంటాము. దట్ ఈస్ మనకు వాడుక భాషలో బీ గ్లూ అంటాం. ఇది నల్లగా ఇలా ఉంటుంది. దీంట్లో పొలిన్ కావచ్చు, వ్యాక్స్ కానీ మిక్స్ చేసి సీలింగ్ కాంపోనెంట్గా ఉపయోగిస్తుంది. సీలింగ్ కాంపోనెంట్ అంటే
పట్టులను కదలకుండా రిజిడ్గా అంటించడం, ఎక్కడ క్రాక్స్ వచ్చినప్పుడు కానీ టెంపరేచర్ మెయింటైన్ చేయాల్సిన పరిస్థితుల్లో ఇన్నర్ కవర్ని మూసివేయడానికి కానీ, లేకపోతే ఎక్కడన్నా పగుళ్ళు వచ్చినప్పుడు గాలి ఎక్కువగా వస్తున్నప్పుడు ఇటువంటి చోట్ల మూసివేయాల్సి వచ్చినప్పుడు ఈ ప్రొపాలిష్ అనేది తీసుకొచ్చి దానికి మూసేస్తూ ఉంటుంది. కానీ ఇది ఈ ప్రొపాలిష్ అనేది యాక్చువల్గా చలికాలంలో ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, సమ్మర్లో తక్కువ కలెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ చలికాలంలో ఇది కూడా ఒక ఉన్నది అదనపు ఉత్పత్తి కింద మనం తీసుకుని దీన్ని ఆరోగ్య సంబంధించి ఈ కత్తి ఘాట్లు కావచ్చు, పుండ్లు కావచ్చు, ర్యాషెస్ కావచ్చు, మౌత్ డిసీజెస్, డెంటల్ ప్రాబ్లం కూడా విరివిగా వాడుతూ ఉంటారు. ఇక ఆరో ఉత్పత్తి, యాక్చువల్గా ఇది తేనె పట్టు తేనెటీగల నుంచి ప్రొడ్యూస్ చేసే విషం, దీన్ని వెనం అంటాం, బీ వెనం అంటాం. ఈ వెనం పౌడర్ ఫామ్లో ఉంటుంది. యాక్చువల్గా తేనె కుట్టిన తర్వాత తేనెటీగ విషపు కొండం మనలాంటి థిక్కీ స్కిన్స్లో ఉన్నప్పుడు దాంట్లో ఇరుక్కుపోయి ఆ బాడీలోని అవయం కట్ అయిపోయి తేనెటీగ చచ్చిపోతుంది. అంటే ఒకసారి తేనెటీగ మనలాంటి స్కిన్స్కి అటాక్ చేసి కుట్టినప్పుడు తేనెటీగ ఇమ్మీడియట్గా ఒక 5 నుంచి 8 నిమిషాల మధ్యలో తేనెటీగ అవయం కట్ అయిపోయి చనిపోవడం జరుగుతుంది, 5 నుంచి 8 నిమిషాల మధ్య. కానీ ఇక్కడ తేనెటీగ ఎటువంటి ప్రాణహాని జరగకుండా తేనెటీగని విషం సేకరించే విధానాన్ని కూడా మనకు అందుబాటులో వచ్చింది. దాన్నే వెనం కలెక్టింగ్ ఆపరేటర్స్ అనే ఎలక్ట్రానిక్ మెథడ్ ద్వారా ఒక ఆపరేటర్స్ మనకు అందుబాటులో వచ్చింది. ఆ ఆపరేటర్స్ని మనం తేనెటీగల యొక్క బాక్స్ యొక్క ఎంట్రన్స్ దగ్గర పెట్టడం వలన ఈగలు అక్కడ ఆ ఆపరేటర్స్ మూవ్ అవుతూ ఉంటుంది. ఆ ఆపరేటర్స్ ఏం చేస్తుందంటే ఎవ్రీ 15 సెకండ్స్కి దాంట్లో మైన్యూట్ పల్సెస్ వైజ్ పవర్ సప్లై జరుగుతుంది, డీసీ సప్లై ఉంటుంది. ఆ డీసీ పవర్ సప్లై అయినప్పుడు ఆన్ ఆఫ్ అయినప్పుడు తేనెటీగలు ఆ షాక్ వచ్చి లైట్గా స్టింగ్ని కంగారు పడి స్టింగ్ని బయట తీసి కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఆ వైర్ల కింద, అంటే ఆపరేటర్స్ మీద వైర్లు ఉంటాయి, ఆ వైర్ల కింద మాత్రం ఒక గ్లాస్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్లాస్ అనేది హార్డ్ మెటీరియల్ కాబట్టి ఆ స్టింగర్ అనేది గ్లాస్లోకి కొట్టినప్పుడు స్టింగర్కి ఎటువంటి హాని జరగకుండా స్టింగర్ నుంచి రిలీజ్ అవుతున్న వెనం లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఆ లిక్విడ్ ఫామ్లో ఉన్న వెనం ఆ గ్లాస్కి అంటుకుంటుంది. ఇమీడియట్గా ఓపెన్ వెదర్లో స్టింగర్ నుంచి వచ్చిన రిలీజ్ అయిన లిక్విడ్ ఫామ్లో ఉన్న విషం ఓపెన్ వెదర్లో సాలిడిఫై అయిపోతుంది. ఆ తర్వాత మనం దాన్ని ఒక 3 గంటలు ఒక బాక్స్ దగ్గర ఆపరేటర్స్ రన్ చేయడం వలన, ఒక 3 గంటలు రన్ చేయడం వలన మనకి రమారమిగా లెస్ దాన్ 1 గ్రామ్ ఇలా పౌడర్ ఫామ్లో ఈ బీ వెనం కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చింది. ఇది కూడా మార్కెట్లో ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉన్నారు. దీనికి యాక్చువల్గా నర్వస్ వీక్నెస్, ప్యారలైజ్ బాడీస్, షివరింగు, నీ పెయిన్స్, బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా దీని నుంచి మెడిసిన్స్ తయారు చేసి ఇస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇది కూడా మనకి వన్ ఆఫ్ ది వాల్యుబుల్ అదర్ ఇన్కమ్ యాక్టివిటీ కింద కూడా ఈ ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం తేనె పరిశ్రమ నుంచి ఈ 6 రకాల ఉత్పత్తులు, మొట్టమొదటిగా రాయల్ జెల్లీ, రెండోదేమో పుప్పొడి, మూడవది తేనె, నాలుగవది మైనం, ఐదవది ప్రొపాలిష్ బీగ్లూ అంటాం, ఆరవది విషం. ఈ 6 ఉత్పత్తులు సేకరించి లాభదాయకంగా మన ఇండస్ట్రీని నడుపుకోవచ్చు ఉత్పత్తులను సేకరిస్తాం. తేనెటీగల పెంపకంలో కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పెనుగాలులు, ఈదురుగాలుల నుంచి పట్టుల సంరక్షణ చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఉదయం, సాయంత్రం సూర్యరశ్మి తగిలేలా చెక్క బోర్డులను అమర్చుకోవాల్సి ఉంటుంది. వ్యాపార పరంగా తేనెటీగల పెంపకం చేయాల్సి వచ్చినప్పుడు ఒక్క యూనిట్కి ఇంకో యూనిట్కి కనీసం 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. తేనెటీగల పెంపకంలో శిక్షణ అత్యంత కీలకం. అట్లాగే తేనెటీగల పెంపకం చేసేటప్పుడు వ్యాధి సోకని తేనెటీగలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు పెట్టెలో అడుగు భాగాన్ని, పై మూతను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత శుభ్రత చాలా ముఖ్యం. సరైన జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడులను మనం పొందవచ్చు. మరింతగా మనం తేనెటీగల పెంపకం యాజమాన్య పద్ధతుల గురించి ఎన్ఐఆర్డి బీ కీపింగ్ డైరెక్టర్ పైడి రవీంద్ర కుమార్ ద్వారా తెలుసుకుందాం. సక్సెస్ఫుల్ బీ కీపర్ అంటే ఒక పరిశ్రమ పెట్టుకుని ఈగలను, తేనె పరిశ్రమ బాగా అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తున్న వాళ్ళు కూడా ఈ తేనె పరిశ్రమ కావాల్సిన
ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, దాని ద్వారా ఉపాధి పొందొచ్చు. అలాగే తేనెటీగలను కూడా సేల్ చేస్తూ, అంటే కొత్తగా వచ్చే వాళ్ళు కావచ్చు, రైతులకి పాలినేషన్ కోసం తేనెటీగలను ఉత్పత్తి చేసే అదనపు ఆదాయం కూడా సేకరించుకోవచ్చు. అంటే ఈ 6 రకాల ఉత్పత్తులు కాకుండా తేనెటీగల ద్వారా ఆదాయం పొందొచ్చు, పరికరాల ద్వారా ఆదాయం పొందొచ్చు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇది బీ థెరపీ, ఎపిథెరపీ అంటారు. అదే తేనెటీగల్లో కుట్టించే వైద్య విధానం ఒక అందుబాటులో ఉంది. అలాగే తేనె పెట్టెల నుంచి గాలి ద్వారా వచ్చే వాసన ద్వారా కూడా బ్రీతింగ్ థెరపీ, అంటే ఈ శ్వాసకు సంబంధించి వ్యాధులకి చాలా ఉపయోగకరంగా మంచిగా ఆరోగ్యవంతంగా చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అది కూడా బీ హైవ్ ఇన్హలేషన్ అంటారు, ఆ బ్రీతింగ్ థెరపీ కోసం ఉపయోగిస్తున్నారు. అంటే 6 రకాల ఉత్పత్తులు ఆరోగ్యం కోసం ఇస్తున్నాయి, 2 రకాల హెల్త్ సర్వీస్ ఇస్తుంది. ఇంతకు మించి సృష్టికి తేనెటీగలు పాలినేషన్ ద్వారా సర్వీస్ చేసి సృష్టిని కాపాడుతుంది. కాబట్టి తేనెటీగలు అనేది తేనెటీగల పెంపకం, తేనెటీగలు కాపాడటం, ఉన్న వాటిని పెంచడం అనేది తేనెటీగలు అనేది సోషల్ సర్వీస్ అంటాం. యాక్చువల్గా తేనెటీగల పెంపకం అనేది ఎపికల్చర్ ఈజ్ ఏ సోషల్ సర్వీస్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్తూ ఉంటాము. అదే అందుకనే తేనెటీగలు అనేది మదర్ ఆఫ్ నేచర్. కాబట్టి ఈ తేనెటీగలను విరిగా అందరూ కాపాడుతూ, ఉన్న వాటిని పెంచుతూ, పెంచే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, మనకి పాలినేషన్ కోసం ప్రతి రైతులు కూడా దీన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎకనామిక్స్ అంటే ఖర్చులు, పెట్టుబడులు, దీనికి సంబంధించి ఈ తేనె పరిశ్రమని భారతదేశ ప్రభుత్వం వేరు శాఖల ద్వారా, వేరే డిపార్ట్మెంట్స్ అంటే ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కావచ్చు, ఎంఎస్ఎంఈ మినిస్టర్ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డిపార్ట్మెంట్ ద్వారా కావచ్చు, అలాగే నాబార్డ్ ద్వారా కావచ్చు, అలాగే ఆల్ కార్పొరేషన్ కావచ్చు. చాలామంది ఇప్పుడు ఈ తేనె పరిశ్రమని అభివృద్ధికై లోన్స్ పెట్టుబడికి ఉపయోగపడే విధంగా వాళ్ళకి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పిఎంజిపి అంటే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. అది స్టేట్ లెవెల్లో కేవీసీ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ లోన్స్ అప్లై చేసుకుంటే అప్ టు మ్యాక్సిమం 25 lakhs వరకు దీంట్లో శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ 25 lakhs ఈ పిఎంజిపి స్కీమ్లో మగవాళ్ళకి 25% సబ్సిడీ, ఆడవాళ్ళకి 35% సబ్సిడీ స్కీమ్స్ ఉన్నాయి. అంటే రూరల్ ఇండస్ట్రీ కింద. అలాగే అర్బన్కి వచ్చేటప్పటికి అది ఆడవాళ్ళకి 25%, మగవాళ్ళకి 15% సబ్సిడీ స్కీమ్స్ అని మనకు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా ఔత్సాహికులు త్రూ ఎంఎస్ఎంఈ పోర్టల్ కావచ్చు, అలాగే కేవీసీ ఆన్లైన్ పోర్టల్ ద్వారా కావచ్చు అప్లై చేసుకుంటే ఈ ఇయర్లీ ఒక్కసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి సబ్సిడీ స్కీమ్స్కి. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని అందరినీ పిలిచి ఇంటర్వ్యూ చేసి ఈ పరిశ్రమకి మీకు లోన్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉంటారు. సబ్సిడీ స్కీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే తేనె పరిశ్రమ విరిగా యువకులను, ఔత్సాహికులను అందరూ కూడా ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో మనకి తేనె పరిశ్రమ సాంకేతికంగా కూడా అభివృద్ధి చెందడానికి ఆల్ కేవీకేస్ కావచ్చు, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కావచ్చు, ఇలాంటి టెక్నాలజీ సెంటర్స్ కావచ్చు బాగా స్ట్రెంథన్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా త్రూ ఎంఎస్ఎంఈ స్ఫూర్తి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం అందుబాటులో తీసుకొచ్చింది. ఈ పరిశ్రమ లాభ నష్టాల గురించి ఆలోచించవలసి వచ్చినప్పుడు ఈ పరిశ్రమ పెట్టుకోవడానికి పెట్టుబడి ఒక బాక్స్కి రమారమిగా 10,000 దాకా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 100 బాక్సులు అంటే కింగ్ క్యాపిటల్తో పాటుగా 10 నుంచి 13 లక్షల ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. మీకు సంవత్సరం మొత్తం మీద ఒక బాక్స్కి మినిమం 30 కిలోల తేనె వస్తుంది. 30 నుంచి 70 కిలోల దాకా తేనె వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ పంట ప్రాంతాలు మనకి సెలెక్ట్ చేసిన పంట ప్రాంతాలు ఆ పెట్టిన ప్రదేశాలను బట్టి తేనె యొక్క ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. లేదా సంవత్సరం మొత్తం మీద మీరు 4 నుంచి 5 సంవత్సరాలు మైగ్రేట్ చేయడం వలన 30 నుంచి 70 కిలోల దాకా తేనె వస్తుంది. మినిమం 30 కిలోల తేనె వచ్చిన తర్వాత కూడా మీకు ఇండస్ట్రీ లాభసాటిగానే ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక్కసారి పెట్టుబడి పెట్టేది, 10 సంవత్సరం పెట్టుబడేది ఏం లేదు. ఒక్కసారిగా మీరు బాక్సు అనే తేనెటీగలు మాత్రమే పెట్టుబడి పెడతారు. ఇది కంటిన్యూగా మనం 10 సంవత్సరాల 15 సంవత్సరాలు అనేది మనం మెయింటైన్ చేయడం అనేది మన చేతిలో ఉంటుంది. కాబట్టి ఒక వర్కింగ్ క్యాపిటల్ తప్పించి 2వ సంవత్సరం పెట్టుబడి అనేది ఉండదు. కాబట్టి ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్కమ్ యాక్టివిటీ. అలాగే ఇండస్ట్రీ కాస్ట్ అంటే మీరు ఇనిషియల్గా పెట్టుబడితో పెట్టిన బాక్సులు ఈగలు పెరుగుతాయి కాబట్టి ఈగల కాస్ట్ మీ 50% పెరుగుతుంది. అందుకే 10,000 బాక్స్ కాస్ట్ మీ 15,000 రూపాయలు అవుతుంది ఈ రెండింగ్కి. అలాగే ఇన్కమ్ అనేది ఫస్ట్ ఇయర్ ఇట్సెల్ఫ్ మీకు 50 నుంచి 60% ఇన్కమ్ వచ్చేస్తుంది. సెకండ్ నుంచి పెట్టుబడి ఏమి ఉండదు. కాబట్టి మొదటి సంవత్సరమే లాభసాటిగా ఉండే ఇండస్ట్రీ ఏంటంటే తేనె పరిశ్రమ. కానీ ఇది వలస పరిశ్రమ అని ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. దాని ప్రకారం మనం ముందుకెళ్తే లాభసాటిగా ఉంటుంది.
అలాగే ఇది తేనె పరిశ్రమ ద్వారా తేనె ద్వారా వచ్చే ఆదాయమే కాకుండా ఇతరత్ర నేను చెప్పిన విధంగా అదనపు ఉత్పత్తుల ద్వారా కూడా మీకు ఆదాయం సేకరించుకోవచ్చు. ఇది కాకుండా మీరు కొన్ని కమర్షియల్ సీడ్ డెవలప్మెంట్ కంపెనీస్ వాళ్ళు కూడా రెంట్కి తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఒక బాక్స్ కింద దాన్ని పే చేసి 30 రోజులు 40 రోజులు రెంట్కి తీసుకుంటారు. అది కూడా మనకి ఒక పర్టికులర్ సీజన్లో మనకి అదనపు ఆదాయం కింద ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా మనకి ఒక ఆదాయం వనరుల కింద ఉపయోగపడతాయి. అలాగే ఈ స్కీమ్సే కాకుండా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, కేవీసీ కావచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కావచ్చు, కేవీకేస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పంటలు పండించే ఉద్యాన శాఖ రైతులకు పాలినేషన్పై అవగాహన కార్యక్రమాలు, అలాగే వినియోగదారుల అవగాహన, ఈ తేనె పట్టు నుంచి వచ్చే ఉత్పత్తులపై అవగాహన కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇది రాబోయే రోజుల్లో చాలా డిమాండబుల్ ఇండస్ట్రీ, డిమాండబుల్ ప్రొడక్ట్స్ కూడా అవసరం. కాబట్టి ఇది ప్రతి ఒక్క ఔత్సాహికులు, రైతు సోదరులు, రైతు బిడ్డలు ఎవరైనా సరే ఈ పరిశ్రమ స్థాపించుకోవడానికి చాలా మెండుగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ కోవిడ్ సందర్భంగా బిఫోర్ ద కోవిడ్, ఆఫ్టర్ ద కోవిడ్ మనకి తేనె కన్జంప్షన్ వచ్చి బిఫోర్ ద కోవిడ్ ఎలా 10 to 15 గ్రామ్స్ మధ్యలో ఉండేది. కానీ ఇప్పుడు ఇది 3 times పెరిగిపోయింది. అంటే 50 to 60 గ్రామ్స్ పెరిగిపోయింది ఒకేసారి. అట్ సేమ్ టైం ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు ప్రొడక్షన్ తగ్గిపోతుంది అంటే వ్యవసాయ పరిశ్రమ, వలస పరిశ్రమ చాలామంది దీని మీద చాలా కష్టపడాలి, ఎక్కడికో వేరే దూర ప్రాంతాల్లో తీసుకెళ్ళి పెట్టాలి, వేరే స్టేట్లో పెట్టాలని ఇటువంటి అపోహతో కొద్దిగా నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇది ఒక్కసారి మనం ఆ పరిశ్రమ పెట్టుకుని ఒక పరిశ్రమకు అలవాటు పడితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. రైతు పడే శ్రమలో ఇది 10% దీని మీద పెడితే మీరు సక్సెస్ఫుల్ బీకీపర్ కింద ప్రాఫిటబుల్గా ఉంటుంది. అలాగే డిమాండ్ పెరిగింది, సప్లై తగ్గిపోతుంది, ఈ కల్తీ కూడా బాగా పెరిగిపోతుంది. దీన్ని మనం ఉపయోగించుకుని ఈ మార్కెట్ని మనం అడాప్ట్ చేసుకుని మనం ఈ తేనె ఉత్పత్తులు అధికంగా సేల్ చేస్తూ రైతులు బాగా లాభపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ యాక్టివిటీ రైతుల కమ్యూనిటీకి ఉపయోగంగా ఉంటుంది. తేనెటీగలు అనేది వీఆర్ డిక్లేర్డ్ యాజ్ ఎ మదర్ ఆఫ్ నేచర్, హనీ బీస్ మదర్ ఆఫ్ నేచర్. సో మీరు పరిశ్రమ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తేనెటీగలు పెంచినా, పాలినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తేనెటీగలు పెంచినా, తేనెటీగలు అనేది నేచర్కి సర్వీస్ చేస్తాయి. కాబట్టి బీ కీపింగ్ ఈజ్ ఏ సోషల్ సర్వీస్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో సేవ్ ద బీస్ అండ్ సేవ్ ద నేచర్ టు సేవ్ ద ఫార్మర్స్. థ్యాంక్ యూ. ఇది నాటి స్టెర్లింగ్ పంప్స్ సమర్పించే చెన్నుచెలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.